హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీజ్ అయినటువంటి హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చూడబోతున్నాము. ఇందులో మొత్తము 1600కు పైగానే ఖాళీలు అయితే ఉన్నాయి. కంప్లీట్గా నోటిఫికేషన్స్ ఒక్కొక్కటి సపరేట్గా ఈరోజే రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఒక్కొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి మొత్తము మనకి 18 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 16 రకాలైనటువంటి పోస్టులను వీటిల్లో భర్తీ చేయబోతున్నారు. ఇక ఫస్ట్ క్యాలెండర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఒక్కొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అండర్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. నాన్ టెక్నికల్ పోస్టుల కింద 1277 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వర్ ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అప్లికేషన్ డేటు 8వ తేదీ, ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టెక్నికల్ పోస్టుల కింద 184 ఖాళీలు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీయిస్ట్, ఈ 3 రకాలైనటువంటి పోస్టులకి భర్తీ చేస్తున్నారు టెక్నికల్ పోస్టుల కింద. వీటికి కూడా సేమ్ ఇంపార్టెంట్ డేట్స్ 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ నెల అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టెంటేటివ్ schedule for the recruitment process for filling up of vacancies in the హైకోర్టుకి సంబంధించి మొత్తం 212 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో కోర్టు మాస్టరు, కంప్యూటర్ ఆపరేటరు, అసిస్టెంట్ ఎగ్జామినరు, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఈ పోస్టులను అయితే హైకోర్టు, ఇంతకుముందు మనం టెక్నికల్, నాన్ టెక్నికల్ చూసినవి డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి, ఇది వచ్చేసి హైకోర్టులకు సంబంధించి 212 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక వీటికి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే కనుక సేమ్ దీనికి కూడా 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ డేట్స్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు వర్క్ చేయకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్, అన్ఎంప్లాయీస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు డేట్స్ ఇచ్చారు. ఎవరైతే ఆల్రెడీ కోర్టులలో వర్క్ చేస్తూ ఉంటున్నారు కదా, వారికి అప్లై చేసుకోవడానికి సపరేట్ డేట్స్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు వాళ్ళకి సపరేట్గా అప్లికేషన్ పెట్టుకునేందుకు డేట్స్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాము. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, చివరి వరకు చూసే ప్రయత్నం చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫస్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్. జిల్లా కోర్టుల్లో ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను, 8వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే must have passed any exam between 7th to 10th class or its equivalent examination, but the candidate who is having higher qualification than 10th class shall not be considered as eligible. సో ఇది అర్థం ఏంటి అంటే, ఎవరైతే 10th క్వాలిఫై అయ్యి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా జస్ట్ 10th క్వాలిఫై అయ్యి మాత్రమే మీ ఎడ్యుకేషన్ స్టాప్ చేసి ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. లేదా 10th అయిపోయిన తర్వాత ఇంటరు, డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు, గమనించాలి. సో నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే, సో ఇక్కడ చూడవచ్చు 1/7/2025 ఈ తేదీ నాటికి మీకు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే 40% అండ్ ఎబో
షెల్ బి గివెన్ అంటే ఎవరైతే 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటుందో వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అన్ని నోటిఫికేషన్స్‌లో సేమ్ ఇదే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ప్రతిదానికి ఏజ్ లిమిట్ చెప్పను. సో, వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి ఇది నోట్ చేసుకోండి. ప్రతి నోటిఫికేషన్‌కి ఇదే సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. కొన్ని నోటిఫికేషన్స్‌లో డిఫరెంట్‌గా ఉండవచ్చు. అది సెపరేట్‌గా నేను చెప్తాను. సో, నెక్స్ట్ దీంట్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఎవరైతే వాటిలో మంచి మార్క్స్ స్కోర్ చేస్తారో మెరిట్ వైజ్‌గా తీసి అప్పుడు షార్ట్ లిస్ట్ చేసి మీకు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఒక ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్‌లో ఇక్కడ చూడవచ్చు ఏమేమి ఉంటాయని కూడా ఇవ్వడం జరిగింది. 45 క్వెషన్స్, 30 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 15 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఈచ్ క్వెషన్ విల్ క్యారీ 1 మార్క్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 60 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో 35% మార్క్స్ అనేవి మీకు క్వాలిఫికేషన్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు 40% మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అయినట్లుగా ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కేటగిరీస్. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి 400 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. అండ్ ఓన్లీ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు కమ్యూనిటీ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 400 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ టు బీ రెమిటెడ్ పెయిడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఏదైతే మీరు ఫీ పే చేస్తారో అది త్రూ ఆన్లైన్ పే మాత్రమే చేయాల్సి ఉంటుంది. మిగతా డీడీ రూపంలో కానీ లేదా ఏ విధంగా కూడా పే చేయాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ తెలియజేశారు. పోస్ట్‌కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ చివర్లో ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూపిస్తున్నాను. సో, ఇందులో నంబర్ ఆఫ్ పోస్ట్ ఓసీ క్యాండిడేట్స్‌కి 4, 1 వుమెన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీసీసీ క్యాండిడేట్స్‌కి 1 అండ్ అలాగే బీసీడీ క్యాండిడేట్స్‌కి 1 ఇది కూడా ఉమెన్స్‌కి కేటాయించారు. ఎస్సీ వాళ్ళకి 1 కేటాయించారు. టోటల్‌గా 10 వేకెన్సీస్ 4 వుమెన్‌కి కేటాయించడం జరిగింది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. కంప్లీట్‌గా చూసుకోవచ్చు. వచ్చేసి ప్రాసెస్ సర్వర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది వచ్చేసి జిల్లా కోర్టుల్లోని నోటిఫికేషన్. జిల్లా కోర్టులకు సంబంధించి భర్తీ చేస్తారు ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్‌ని. సో, దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వేకెన్సీస్ డీటెయిల్స్ అనేది మనకి చివర్లో ఇచ్చారు. కంప్లీట్‌గా మీరు చూసే ప్రయత్నం చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైతే ఎస్ఎస్సి కంప్లీట్ చేసి తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఎస్ఎస్సి క్వాలిఫై అయి ఉండాలి. మినిమం 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకునే అర్హత అయితే ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే సేమ్ 1/7/2025 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. దీంట్లో 45 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది ఎగ్జామ్‌కి. వైవా వాయిస్‌కి 5 మార్క్స్ అంటూ ఇక్కడ మనకి తెలియజేశారు. 45 క్వెషన్స్‌లో 30 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 15 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ కేటాయించారు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ ఓసీ, బీసీ క్యాండిడేట్స్‌కి 600 రూపీస్. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 400 రూపీస్ ఆన్లైన్‌లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మనకి జిల్లా కోర్టుల్లో అలాగే హైకోర్టుల్లో కూడా భర్తీ చేస్తున్నారు. 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూడవచ్చు మనము డీటెయిల్స్ చూసినట్లయితే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అండ్ అలాగే ద క్యాండిడేట్ షెల్ పొసెసెస్ ద ఆఫర్ సైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్.
ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే కన్సర్న్డ్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షెల్ సబ్మిట్ ద కన్సర్న్ సర్టిఫికేట్స్. ఎవరైతే ఇంటర్ కంటే ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వారు ఆ యొక్క అడిషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీరు వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలి అంటూ తెలియజేశారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 నుంచి 34 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇంటర్మీడియట్. The question paper of the computer based examination shall be objective type with the multiple choice questions. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 క్వశ్చన్స్ జీకే ఉంటుంది, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ 120 మినిట్స్, అంటే 2 hours కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 30% మార్క్స్ మీకు క్వాలిఫికేషన్ మార్క్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మిగతా క్యాండిడేట్స్కి 40% మార్క్స్ అనేవి క్వాలిఫికేషన్గా కన్సిడర్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఇక్కడ 600 రూపీస్ మిగతా క్యాండిడేట్స్కి, ఎస్సీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. జిల్లా కోర్టులో కాపీస్ట్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూద్దాము. దీనికి శాలరీ వచ్చేసి 22,900 నుంచి 69,150 వరకు శాలరీ అయితే ఉంటుంది. మినిమం 22,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ. సో ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, అన్ని నోటిఫికేషన్స్కి సేమ్ డేట్స్. మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ అలాగే ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్స్ అనేవి తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేస్తారు. అన్ని నోటిఫికేషన్స్కి ఇలాగే ఇచ్చారు, గమనించాలి. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్ చివరిలో ఇచ్చారు, కంప్లీట్గా చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లేదా ఇంటర్మీడియట్ చదివి ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అర్హులు, లేదా ఇంటర్మీడియట్కి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా లాంటివి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ 45 words per minute. ఈ పోస్ట్కి మాత్రము ఇక్కడ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అయితే అడిగారు, గమనించాలి. అది కూడా హయ్యర్ గ్రేడ్ 45 words per minute ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ఆ టైపింగ్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వారు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అర్హులు. రిలాక్సేషన్ యాజ్ ఇట్ ఈస్గా వర్తిస్తుంది. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. జస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు, అంటే స్కిల్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. మీరు 45 words per minute టైప్ చేయగలుగుతున్నారా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. 100 మార్క్స్కి గాను ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మినిమం మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, మిగతా క్యాండిడేట్స్కి 40%గా కన్సిడర్ చేస్తారు. ఇక ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్, అలాగే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 400 రూపీస్ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టులోని ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీంట్లో శాలరీ విషయానికి వచ్చినట్లయితే 22,900 నుంచి 69,150 రూపాయల వరకు శాలరీ అయితే పే చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అన్ని నోటిఫికేషన్స్కి సేమ్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా దానికి తత్సమాన క్వాలిఫికేషన్ అర్హత కలిగి ఉన్నవారో అప్లై అయితే చేసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ higher academic qualifications or technical qualifications if any shall submit the concerned certificates at the time of certificate verification.
హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ దానికి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా మీరు వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కనుక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఎవరైతే అప్లై చేస్తారో వారికి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ని బట్టి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అని ఇక్కడ తెలియజేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 వచ్చేసి జీకే అండ్ అలాగే 40 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ పైన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మినిట్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఫీ చూసినట్లయితే ఓసీ బీసీ క్యాండిడేట్స్ 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 400 రూపీస్ ఫీ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ శాలరీ వచ్చినట్లు చూసినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుంది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి. ఇంపార్టెంట్ డేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మినిమం ఏదైనా డిగ్రీ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద సెంట్రల్ యాక్ట్ అండ్ ద క్యాండిడేట్స్ షెల్ పొసెసెస్ ద అఫర్సెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఏదైతే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మనకు వచ్చింది కదా, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే తేదీ నాటికి మీరు ఆల్రెడీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మీ చేతుల్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అంటూ ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే సేమ్ 18 నుంచి 34 ఏళ్ళ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా వర్తిస్తుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. సేమ్ ఇందులో కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 జీకే, 40 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. 2 అవర్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే సేమ్ ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 600, మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ టైపిస్ట్ పోస్టులు మనకి జిల్లా కోర్టులో ఉన్నాయి, అలాగే హైకోర్టులో కూడా ఉన్నాయి. 2 నోటిఫికేషన్లు ఉన్నాయి. కాకపోతే రెండింటికి సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సో శాలరీ విషయానికి వచ్చినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు శాలరీ అయితే పే చేస్తారు. ఇక నెక్స్ట్ టెంటేటివ్ స్కిల్ టెస్ట్ అండ్ అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే హాల్ టికెట్స్కి సంబంధించి డేట్స్ తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేశారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కంప్లీట్గా క్రింద నోటిఫికేషన్కి క్రింద ఉన్నాయి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ కంప్లీట్గా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ ద స్టేట్ ఆఫ్ సెంట్రల్ యాక్ట్. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే కంప్లీట్ చేయాలి, ప్లస్ మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అంటూ కూడా ఇక్కడ స్ట్రిక్ట్గా తెలియజేశారు. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్. టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో మీరు 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాము అంటూ ఉన్నటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి నాలెడ్జ్ కంపల్సరీగా అవసరం అవుతుందంటూ తెలియజేశారు. అండ్ ఇక ఏజ్ లిమిట్ సేమ్ 18 నుంచి 34 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అర్హులు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు. జస్ట్ టైపింగ్స్ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేసి మీరు 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇక్కడ కండక్ట్ చేస్తామంటూ తెలియజేస్తారు. అది కూడా 10 మినిట్స్ ఉంటుంది 100 మార్క్స్కి గాను. మినిమమ్ క్వాలిఫికేషన్ 30% ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30%గా కన్సిడర్ చేస్తారు.
అండ్ అలాగే ఎవరైతే మిగతా క్యాండిడేట్స్ ఉంటారో వారికి 40% అనేది స్కోరింగ్ క్వాలిఫికేషన్‌గా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఓసీబీసీ క్యాండిడేట్స్‌కి 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 400 ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 24,280 నుంచి 72,850 వరకి శాలరీ అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను ఏదైతే కాపీయిస్ట్ అండ్ అలాగే ఎగ్జామినరు అండ్ అలాగే నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్ ఈ పోస్టులు చెప్పాను కదా! వాటికి సంబంధించి జిల్లా కోర్టుల్లో అండ్ అలాగే మనకి హైకోర్టుల్లో కూడా 2 రకాలైనటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో, చూసి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్‌లు అయితే అప్లై చేసుకోవడానికైతే ఉంది. ఇక్కడ సేమ్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మనకి తర్వాత ఇంటిమేట్ చేస్తామంటూ తెలియజేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్. దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అడిగారు. ఎవరైతే హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే పీజీ లేదా బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఎంటెక్ అండ్ తర్వాత ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 ఏళ్ల లోపు క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వెషన్స్ ఉంటాయి. 40 క్వెషన్స్ 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ అలాగే 60 క్వెషన్స్ వచ్చేసి జీకే మనకి ఎగ్జామ్‌లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్‌కి 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 400 ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుంది. వచ్చేసి జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. వీటికి శాలరీ వచ్చి చూసినట్లయితే 32,810 నుండి 96,890 వరకు మనకి శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. సేమ్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి యాజ్ ఇట్ ఈజ్ అన్నిటికీ సేమ్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ చదివినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్. ఎవరైతే టెక్నికల్‌లో అంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా! అప్పుడు మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి ముందే మీరు ఒకవేళ ఎవరైతే టైపింగ్ నాలెడ్జ్ ఉంది కానీ సర్టిఫికేట్ లేదు అనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా! మీరు తప్పకుండా సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. ముందే ఉంటే బెటర్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయడానికైతే వీలుగా ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా అడిగారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ సేమ్ 18 నుంచి 34 ఏళ్ల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై టెస్ట్స్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 వర్డ్స్ పర్ మినిట్ 5 మినిట్స్ డ్యూరేషన్. కొన్ని స్కిల్ టెస్ట్లకి 10 మినిట్స్ ఉంది. దీనికి మాత్రము 5 మినిట్సే కేటాయించడం జరిగింది. 120 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేటువంటి సామర్థ్యము ఉందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్‌కి గాను. ఇక ఫీ చూసినట్లయితే సేమ్ ఓసీబీసీ క్యాండిడేట్స్‌కి 600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి రూ. 400 ఫీ పే చేయాల్సి ఉంటుంది. వచ్చేసి హైకోర్టులో సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి శాలరీ చూసినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు మనకి శాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ సేమ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్‌గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 8 ఉమెన్స్‌కి కేటాయించడం జరిగింది. ఎస్టీకి 1 మిగతా క్యాండిడేట్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ప్రతి నోటిఫికేషన్‌కి క్రింద మెన్షన్ చేశారు. కంప్లీట్‌గా మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ బీటెక్‌లో సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ ఈ విభాగంలో
క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్స్, డిప్లొమాలో కంప్యూటర్స్ విభాగంలో కానీ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో కానీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్లో క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ మినిమం 55% మార్క్స్ అని తెలియజేశారు. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ పొసెసెస్ ద ఆల్ రిక్విజిట్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ యాజ్ ఎబో యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అండ్ అలాగే ఎక్స్పోజర్ టువర్డ్స్ కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఈ కంప్యూటర్ స్కిల్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ 18 నుంచి 34 ఏళ్ళ మధ్య ఉండాలి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ అ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 90 క్వశ్చన్స్కి గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 30 క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జీకే అండ్ మిగతా 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. వైవా వాయిస్ కూడా మనకి అంటే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు 10 మార్క్స్కి గాను. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఓసీబీసీ క్యాండిడేట్స్కి 600 పే చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ 400 రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది. హైకోర్టులో అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో మొత్తము ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి తర్వాత చెప్తాను. దీనికి శాలరీ చూసినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే కేటగిరీ వైజ్గా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా 42 ఖాళీలు ఉన్నాయి. ఉమెన్స్ క్యాండిడేట్స్కి 16 వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా ఆఫ్ ఏ యూనివర్సిటీ. మీరు ఆర్ట్స్లో కానీ లేదా సైన్స్లో కానీ లేదా కామర్స్లో లేదా లాలో డిగ్రీ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీటిలో ఏ ఒక్క డిగ్రీ కలిగినటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఇప్పుడు కంపల్సరీగా ఉండాలి. అంటే కంప్లీట్ చేసి సర్టిఫికేట్ తీసుకొని ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 34 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తామంటూ తెలియజేశారు. 10 మార్క్స్కి గాను ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్, మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. హైకోర్టులో కోర్ట్ మాస్టర్స్ అండ్ అలాగే పర్సనల్ సెక్రటరీస్ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాము. ఇది చివరి నోటిఫికేషన్. హైకోర్టులో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి శాలరీ విషయానికి వచ్చినట్లయితే 54,220 నుంచి 1,33,630 వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. మీకు ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు తర్వాత ఫిబ్రవరిలో అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్స్ తర్వాత ఇంటిమేట్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 12 ఉన్నాయి. ఉమెన్స్కి 4 కేటాయించడము జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా, వీటిలో ఏ ఒక డిగ్రీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ అ స్పీడ్ ఆఫ్ 180 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్హ్యాండ్. ఎవరైతే ఇంగ్లీష్లో షార్ట్హ్యాండ్ 180 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హవెవర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 150 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్హ్యాండ్ టెస్ట్ కెన్ ఆల్సో అప్లై. ఇక్కడ 150 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్హ్యాండ్ కలిగినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. మీరు మళ్ళీ సపరేట్గా కామెంట్ చేసి అడగొద్దు. ఎవరైతే మస్ట్ హ్యావ్ పాస్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్, ఎవరైతే టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో అది కూడా 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, అది ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైతే 150 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి షార్ట్ హ్యాండ్లో టైప్ చేయగలగాలి. అండ్ అలాగే మీ దగ్గర
45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అది కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18-34 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై ద స్కిల్ టెస్ట్ ఇన్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ 180 వర్డ్స్ పర్ మినిట్ 2.5 మినిట్స్ డ్యూరేషన్. 2.5 మినిట్స్ మీకు 180 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత 3 మినిట్స్ వచ్చేసి 150 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఇది స్కిల్ టెస్ట్. టోటల్గా మనకి 5 మినిట్స్ అయితే ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 10 మార్క్స్కి గాను ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ సేమ్ ఓసీబీసీ క్యాండిడేట్స్కి 600 ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కంప్లీట్ అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుకోవచ్చు. అండ్ ఏదైనా నోటిఫికేషన్కి డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ లింక్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీ జిల్లాల వారీగా వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ చివరిలోనే మెన్షన్ చేశారు, గమనించాలి. మీరు ఏ డిస్టిక్కి చెందినటువంటి వారో ఆ డిస్టిక్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కంప్లీట్గా చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ యొక్క జిల్లా మరియు హైకోర్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.